జన సైనికుల గురించి చెప్తారు, భయంకరమైన వాస్తవాలు చెప్తున్నాడండి. అలాగే తెలుగుదేశం తరపున మనకు అంటే నవ్విస్తూ వాస్తవాలు చెప్పడానికి ఒక లేడీ, ఆవిడ పేరు వంగలపూడి అనిత, ఆవిడ హోమ్ మినిస్టర్ అనుకుంటా, హోమ్ మినిస్టర్ కదండి, హోమ్ మినిస్టర్, ఆవిడ కూడా వస్తుందంట. భయంకరమైన కొసమెరుపు కూడా ఉందండి, అది సస్పెన్స్, లాస్ట్ వరకు చూడండి, అద్భుతమైన కొసమెరుపు కూడా ఉంటుంది. అంటే సండే ఈజ్ అ ఫండే కదా, అందరు నవ్వుకోవాలి. అఫ్ కోర్స్ అంతా ఐపీఎల్ స్టార్ట్ అయింది, ఐపీఎల్ బిజీలో ఉన్నారు, బాగా మ్యాచ్లు చూస్తున్నట్టున్నారు, మనకు తెలిసిపోద్దులేండి, ఆటోమేటిక్గా తెలిసిపోద్ది, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుంది. బట్ స్టిల్ సండే ఈజ్ అ ఫండే. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని సభలోకి రమ్మని చెప్దాము, మన సభలోకి, మయ సభ లాంటి మన సభలోకి రమ్మని చెప్దాము. రాగానే ఇంకా యాజ్ యూజువల్గా ఆ పిల్ల పిత్రేలు వాళ్ళు అంటే సమయం సందర్భం వచ్చిన సభ ఏంది అది ఏమీ ఆలోచించరు, ఓజీ 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 అంటారు. దానికి నవ్వుతూనే అసహనాన్ని వ్యక్తపరుస్తూ మనల్ని నవ్వించడానికి ముందుకు వస్తున్నాడు పవన్ కళ్యాణ్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ పిలుద్దాం పవన్ కళ్యాణ్ని మన సండే ఈజ్ ఎ ఫండే ఈవెంట్కి. బాగుంటుంది, కామెడీ జనరేట్ చేస్తాం. ఓజీ ఓజీ మీరు మారయ్యా. నేను పల్లె పండగ, పంచాయతీరాజ్, సీసీ రోడ్లు, దేశం బాగుండాలంటే మీరు ఓజీ ఓజీ అయ్యా. సరే కానీ నేను ఏం చేస్తాను, మీ శక్తి ముందు సబరి గారికి కూడా చెప్తున్నా, వైరెడ్ సబరి గారికి కూడా, నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదమ్మా. వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను, అందుకని వీళ్ళకి నమస్కారాలు తెలియడం తప్ప. అసలు వాళ్ళ శక్తి ముందు పవన్ కళ్యాణ్ కూడా జుజుబి అంట, ఏది జనసైనికుల శక్తి ముందు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ అక్కడ కూడా చెప్తూ మీరు మారరా, సరే ఇంకా మారకపోతే మనం ఏం చేస్తాం మీ ఇష్టం అంటున్నాడు. సో ఇదే విషయంపై అక్కడ ఉన్న మన నిజమైన నికార్సైన రెడ్డి సిస్టర్ బైరెడ్డి శబరి, ఆ మొక్కతే ప్రపంచంలో రెడ్డి, ఇంకా ఎవరు రెడ్లు కాదు. ఇంతకుముందు ఒకసారి వీడియో చేసిన, మీకు గుర్తుందా? గుర్తు లేకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి, మన వీడియోలో ఉంటుంది బైరెడ్డి శబరి అని టైప్ చేస్తే వస్తుంది. సో నికార్సైన రెడ్డి బైరెడ్డి శబరి, ఆమె ఏదో మాట్లాడబోతుంటే పవన్ కళ్యాణ్ వారిస్తాడు, మంచి ఫన్ ఉంటుంది, ఒకసారి వినండి. ఎంత పాపులర్ అంటే ఇక్కడ మేడం వాళ్ళ అభిమానులుగా దేశభక్తులు, మీరు మాట్లాడండి. ఓ మై గాడ్, మీ ఫ్యాన్స్ ఇక్కడ పవర్ఫుల్, ఎంత శక్తివంతులు అంటే వాళ్ళు అభిమానులు కాదు దేశభక్తులు, మీరు మాట్లాడండి అన్నాడు. అంటే మీరు ఏమైనా పొరపాటు పడ్డారా? దేశభక్తులు అంటే మన భారతదేశ భక్తులు కాదు, అక్కడే మీరు పప్పులో కాలేసేట్టు. దేశభక్తులు అంటే తెలుగు దేశభక్తులు అని. అంటే నేను వాళ్ళని ట్రైన్ చేశాను, మీరు జెండాలు మోస్తూనే ఉండాలి జీవితాంతం. మళ్ళీ జీవితాంతం అంటే మళ్ళీ మీరు ఎప్పుడు అన్నాడు అది ఇది అంటాడు కదా, దాంట్లో కూడా మళ్ళీ మతలబు ఉంది. ఇప్పుడు దేశభక్తులు అంటే ప్రస్తుతానికి అది తెలుగుదేశ భక్తులు కానీ భారతదేశ భక్తులు కాదు. సో అలా మెలికబెట్టి దేశభక్తులు అన్నాడు కదా, ఇంకా జీవితాంతం జెండా మోయండి అని సింబాలిక్గా ఎందుకు చెప్తున్నాడు అని మీకు డౌట్. నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మళ్ళా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, జెండా కూలీలకు చెప్పడం, మీరు ఇంకొక 15 సంవత్సరాలు జెండా మోస్తూనే ఉండాలని చెబుతూనే అందులో అర్థం ఏంటి తెలుసా? పదే పదే చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్, నాకంటే సీనియర్, 40 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఉండొచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు నా వల్ల కాదు, కాడ దించేస్తాను, నేను నా కొడుక్కి గన ఆ పదవిస్తా అంటే మాత్రం అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు నాకంటే వయసులో చిన్నోడు, నాకంటే జూనియరు, నేను పార్టీ పెట్టి 10 ఏళ్ళయింది, నేనే సీనియరు, నా ముందు అతనికి ఎలా మీరు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని చెప్పేసి లొల్లు పెట్టుకోవడానికి అక్కడ తెలుగుదేశం వాళ్ళకి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్, తక్కువడం కాదు, నాకు బీజేపీ మద్దతు ఉంది, ఉంటే చంద్రబాబు నాయుడు ఉండి ఎన్ని రోజులు ఉంటాడో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా తెలుసు 15 ఏళ్ళు ఎట్టా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగలేడు, ఆయన వల్ల కాదు అని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు.
కాబట్టి ఇప్పుడు ఇవన్నీ గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ అనమాట. నేను చెప్పినాను కదా, చంద్రబాబు నాయుడు ఉంటే ఉండమని నాకేం అభ్యంతరం లేదు, చంద్రబాబు నాయుడు పోతేనే నేనే ముఖ్యమంత్రి అవుతా, ఎట్టా లోకేష్ అవుతాడు, లోకేష్ ఒకవేళ ముఖ్యమంత్రి అయితే నేను మద్దతు ఇవ్వను, బీజేపీతో నేను పొత్తు పెట్టుకొని నేను బీజేపీ సపరేట్గా వెళ్ళిపోతాం, వేరు కుంపటి పెట్టుకుంటాం, అప్పుడు మీ బతుకు బస్ స్టాండు, కాబట్టి మర్యాదగా నాకు సపోర్ట్ ఇవ్వండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇంకా నెక్స్ట్ లోకేష్ అధ్యక్షుడు అవ్వాలనుకున్నా కానీ నాకు ఎక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ గ్రౌండ్ వర్క్, సన్నోడు కాదు. రాజకీయాల్లో బీజేపీతో జతగట్టి వాళ్ళు పైన ఏది చెప్పమంటే ఈ చిలక ఆ చిలక పలుకులు పలుకుతుంది. అంత వెరీ పవర్ఫుల్ పర్సన్. మళ్ళా ఇప్పుడు చూడండి, ఒకటి దేశభక్తి అంటే తెలుగుదేశం భక్తి అని ఇండైరెక్ట్గా చెప్పాడు. రెండోది చంద్రబాబు ఉంటే నాకేం అభ్యంతరం లేదు, 15 ఏళ్ళైనా ఉండాలి అంటే చంద్రబాబే ముఖ్యమంత్రి ఉంటే నేను పొత్తు పెట్టుకుంటా, లేకపోతే లేదు అని ఇండికేషను. ఇప్పుడు మూడవది మళ్ళీ ఇన్ని రోజులు ఏమన్నాడండి, కులభావం పెంచుకోండి మీరు అన్నాడా లేదా? ఆ రికార్డింగ్స్ ఉన్నాయి. ఇంకా సనాతన ధర్మం అంటే ఇంకా ఐఆమ్ అన్అపాలజెటిక్ సనాతని అన్నాడా లేదా? ఎక్కడ తిరుపతిలో నెత్తికి బ్యాండ్ పెట్టి ఎర్ర డ్రెస్ వేసుకొని ఒక బొట్టు పెట్టి ఇంకా ఆ ఊపుడు మనకు రాదులేండి. అంతగా ఊగాలంటే ఇంకా అదేదో అంటారు, ఇంకా అది అంటే సామాన్యంగా అతనికి కూడా రాదు ఆ ఊపు. కొన్ని సందర్భాల్లో వస్తుంది. ఇంకా ఎందుకు వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ అడిగితే కరెక్ట్గా చెప్తారు. మన దగ్గర ఆ సమాచారం లేదు. ఒకవేళ దేనివల్ల అయినా ఊపు వస్తుందేమో అంటే మ్యాటర్లో స్ట్రెంత్ ఉండడం వల్లలేండి. దేనివల్ల అంటే ఏదైనా వేసుకొని పౌడర్ గిౌడర్ అట్లా కాదు అనేది, మ్యాటర్లో స్ట్రెంత్ వల్ల ఆయన ఊపు వస్తుందేమో నాకు తెలియదు, కానీ ఆ ఊపు మనం ఊపలేం. ఆయన ఇంతకుముందు కులభావం పెంచుకోమని ఆయన చెప్పాడు, నేను నా మత విశ్వాసాలను నేను కాపాడుకుంటాను అని ఆయన చెప్పాడు. మళ్ళీ ఆ బైరెడ్డి శబరి మీటింగ్లో ఏమంటాడో ఒక్కసారి వినండి. మీ దిమ్మదిరికి మైండ్ బ్లాక్ అవ్వడం మళ్ళీ మీరు చూస్తాం. అన్ని మంగళవారం మాటలే వస్తున్నాయి. ఈ ఎట్టా పవన్ కళ్యాణ్ నిన్ను మేము ఏమని అర్థం చేసుకోవాలా? నేను కులాల్ని పాటించను, మతాల్ని పాటించను అంటే ఇంత బొట్టు పెట్టి ఏందది? సనాతన ధర్మం అంటే ఏం చెప్తుంది సనాతన ధర్మం? కరెక్ట్గా నువ్వే చెప్పు. సనాతన ధర్మం ఏం చెప్తుంది? సనాతన ధర్మం 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పిందా? నాకు తెలీదు, చెప్తున్నా. ఎవరో చెప్పారు సనాతన ధర్మం అంటే ఏంటంటే భర్త చచ్చిపోతానే భార్య కూడా అదేంటి తను కూడా చనిపోవాలనేది సనాతన ధర్మం అంట. అది మరి అందరూ ఫాలో అవుతున్నారా? ఏది సనాతన ధర్మంలో ఇది ఫాలో కాండి అని నువ్వు ప్రీచ్ చేయి. అప్పుడు ఏదో వారాహి డిక్లరేషన్ అని 7 సూత్రాలని పెట్టినావు, తర్వాత ఏమైంది? నేను అనేది నువ్వు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతుంటే దాని గురించి కూడా మంచి చెప్పు. దాంట్లో మంచి చెడ్డలు ఏమున్నాయి కూడా మనము బెరీజ్ వేసుకోవాలి కదా. ఇప్పుడు నేను హిందువుని అని చెప్పుకోవడానికి నేను గర్వపడతానండి, నేను హిందూ మతాన్ని ఆచరిస్తాను. ఈయన ఏమంటాడు, నేను కులాల్ని మతాల్ని పట్టించుకొని అంటాడు. ఇంకా సరిపోయి ఇంకా ఇన్ని రోజులు మేమేమనుకున్నాం, అబ్బా మా హిందువులకు ఏదో పొడచడానికి చించడానికి అది కూడా రాజకీయంగా వాడుకోవడానికి వచ్చినాడు రబ్బా అని మేము ఫీల్ అయినాం. ఇప్పుడు మళ్ళీ ఈరోజు వచ్చేసి ఇంకా నేను కులాలను మతాలను అంటే ఇంకా కులభావం పెంచుకోని చెప్పింది ఎవరు? ఎల్లన్న పుల్లన్న. ఇట్లా వీళ్ళు మాటలు మారుస్తూనే ఉంటారండి. మాటలు మారుస్తారంటే నాకు గుర్తుకొచ్చింది మన వంగలపూడి అనిత గారు ఏదో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పథకాలు ఇచ్చేవారో చెప్పి ఇప్పుడు దాన్ని మనం చెప్పామనుకోండి, ఆవిడ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు. ఒకసారి వంగల్పూడి అనిత గారు బాగా ఏదో తనకే తెలివితేటలు ఉన్నట్టు, ఇంకా ఐన్స్టీన్ తర్వాత నేనే అన్నట్లు, చంద్రబాబు కంటే నాకే ఎక్కువ ఉన్నా అన్నట్లు ఒక అడుగు ముందుకేసి ఏదో మాట్లాడి దొరికిపోయింది. ఒకసారి వినండి. మీద వచ్చిన డబ్బులతోనే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు. లిటరల్ గా చెప్పాలంటే మీరు నాన్న తాగితేనే అమ్మకి అమ్మఒడి, తాత తాగితేనే పెన్షన్, ఇంట్లో ఎవరైనా మగాళ్ళు తాగితేనే అక్కడికి వచ్చేసరికి ఆసరాగానే చేయట గాని. అధికారికంగా మద్యం మీద ఈ 4 సంవత్సరాల కాలంలో వచ్చిన డబ్బు 1,00,000 కోట్లు అక్షరాల. ఇది అధికారికంగా రాష్ట్ర ఖజానాకి చేరిన డబ్బు. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. పథకాల గురించి మాట్లాడుకుందాం. అమ్మఒడి పథకం కింద 6,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాడు. అంటే సుమారుగా 24 కోట్లు 4 సంవత్సరాల్లో వచ్చాడు. 1,00,000 కోట్ల 24 కోట్లు అమ్మఒడికి 24,000 ఆసరాకి ఇంకో 20,000 కోట్లు ఇచ్చాడు. మిగతా చిన్న బిస్కెట్లు ఇస్తుంటాడు కదా, మనందరినీ కూడా వేరే రకంగా అనుకుంటూ ఆ బిస్కెట్లకి అందరికీ కూడా 1,00,000 కోట్లు ఇస్తున్నాడు. అంటే కేవలం మద్యం మీద వచ్చిన డబ్బులతో మాత్రమే సంక్షేమ కార్యక్రమం ఇస్తాడంటే ఇంటి రక్త మాంసాలతో డబ్బులు సంపాదించుకొని అదే డబ్బులు తీసుకొచ్చి నేను సంక్షేమాన్ని ఇస్తున్నానని కబుర్లు చెప్తుంటే, డబ్బా కబుర్లు చెప్తుంటే వాటి డమ్మా బుసుకు కబుర్లు కాక ఇంకేమైనా అంటారా? ఇది మోసపు గవర్నమెంట్ కాకుండా ఇంకేమైనా అంటారా? డమ్మా బుసుక్క మాటలంట. ఓకే అమ్మ
వంగలపూడి అనితమ్మ డమ్మ బుసుక్కు మాటలే అనుకుందాంలే. 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆదాయం కేవలం మందు నుంచి వచ్చిందంట. అందులో 24,000 కోట్లు అమ్మఒడికి ఇంకో దానికి ఇచ్చారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈవిడ చెప్పిన దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చారు. మీరు రక్తం చిందించి చెమట చిందించి సంపాదించిన డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఇచ్చారంట. ఓకే 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 అంటే మీరు వచ్చినప్పటి నుంచి అందరూ మద్యం తాగడం మానేస్తారమ్మా. మీరు ఇంకా క్వాలిటీ మద్యం ఇస్తున్నారు కదా, మీకు మద్యంలో ఆదాయం వస్తుంది కదా. ఏదో బిస్కెట్ లాగా ఇట్లా ఇచ్చినారన్నారు కదా, కనీసం బిస్కెట్లు అయినా దొరికినాయి ప్రజలకు, వాళ్ళకే దొరికింది. మీకు మద్యంలో ఆదాయం వస్తుంది కదా, మీరు క్వాలిటీ మద్యం ఇస్తే ఇంకా ఎక్కువ మద్యం తాగుతారు కదా. తక్కువ రేటు క్వాలిటీ మద్యం ఇస్తే ఇంకా మీకు ఆదాయం ఎక్కువ రావాలి కదా. మరి అమ్మకు వందనానికి ఏమైందమ్మా, నిరుద్యోగ భృతికి ఏమైందమ్మా, ఆడబిడ్డ నిధికి ఏమైందమ్మా, ఉచిత బస్సు ఏమైందమ్మా, రైతులకు ఏటా 20,000 ఏమైందమ్మా, 3 సిలిండర్లు ఏమైనాయమ్మా. చూడు, ఈమె ప్రకారమే ఈ డమ్మా డుసుక్ మాటలు మాట్లాడినారు అని చెప్పిన ఈ డమ్మా డుస్క్ కనిపెట్టిన వనితమ్మ మాటల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఇట్లా మందులో తీసుకున్నాడంట. అదే జనాలకు ఇచ్చినాడంట, ఆయన జోబిలో నుంచి ఇవ్వలేదంట. వీళ్ళు మద్యంలో నుంచి వీళ్ళు కూడా ఆ కోట్లు, ఆ 1,000 కోట్లు, ఆ 1,00,000 కోట్లు తీసుకుంటారు కానీ జోబిలో పెట్టుకుంటున్నారు. వీళ్ళు జనాలకు కూడా ఇవ్వట్లే. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మీ రక్తం చిందించి మీరు సంపాదించింది మీ చెమట మళ్ళీ మీకే ఇచ్చినా అనుకుందాం. వీళ్ళు రక్తాన్ని చెమట చిందించి సంపాదించిన డబ్బుని జలగల్లాగా పీక్కొని తిని వీళ్ళు వెనక్కి ఇవ్వట్లేదు. మరి ఎవరు డమ్మా డుసుకు, ఎవరు బొమ్మ బుసుకు చెప్పమ్మా. వంగలపూడి అనిత బాబా ఏం మాట్లాడుతుంది, ఖజానా, ఏం ఖజానా జ్యువెలర్సా మరి మాట్లాడుతుంది. ఎందుకు ఖజానా అంట, అదేం తెలుగు పదమా, ఖజానా కాదండి. మీరే విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంట. పోనీ అదనో ఒప్పుకుంది, మహాతల్లి అదనో ఒప్పుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మనకేమైందమ్మా, అదే మద్యం మనకు రావట్లేదా? ఇంకా క్వాలిటీ మద్యం ఇస్తున్నాం, చీప్గా మద్యం ఇస్తున్నాం, ఎక్కువ తాగండి, ఇంకా తాగి ఊగండి అని మీ బాస్ చెప్పినాడు కదా 2 సంఖ్యలు ఎత్తి. మా దగ్గర ప్రణాళిక ఉంది, మేము సంపద సృష్టించి ఇస్తాము అని. ఆ బిస్కెట్ లాగా మీ నాయకుడు ఇట్లా యాడికి పోయినా కానీ, ఏ సభలో కానీ, ఎలక్షన్స్ ముందు ఇట్లా ఊగింది మీ నాయకుడా, మా నాయకుడా? ఖజానా ఇప్పుడు ఖాళీగా ఉంటే అమ్మా, నువ్వు ఖజానా నింపడానికి నువ్వేదన్నా ట్రై చేయమ్మా. ఆ ఖజానాలో బాగా రావాలని వంగలపూడి అనిత మాటలకి ఏముంది, ఎవడైనా చెప్తాడమ్మా. అవి ఖజానాతో డబ్బులతో పని లేదు కదా. మాటలు అనేవి ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇంకా ఏమైనా ఖజానా మాటలు చెప్తావా, డమ్మా డుస్కు మాటలు చెప్తావా అమ్మా వంగలపూడి అనిత? ఏమో నాకు తెలీదు. కొసమీర పన్నాను కదండి. ఇది ఈ విషయాలకు సంబంధం లేదు కానీ నిన్న మొన్న ఆర్తనాదాల మూర్తి అసలు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది అది అని చెప్పేసి రెచ్చిపోయాడు. కానీ ఇప్పుడు బాలకృష్ణ దొరికాడు కదా, దానికే మాట్లాడారంట. కానీ నిన్న ఎవరో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి నాకు తెలిసి సినిమా యాక్ట్రెస్ అనుకుంటా, ఆ అమ్మాయిని ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు.